అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్లత రామ్ గోబింద్. ఈమె వయసు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఈ వయసులో ఈమెకి సౌత్ ఆఫ్రికా కోర్టులో 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న న్యూస్. అసలు ఈమె ఎవరి కూతురు? పండిత పుత్ర పరమసొంట అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఈమె తల్లి ఎవరు? మహాత్మా గాంధీ గారికి ఎలా ఈమె మునిమనవరాలు అవుతారు? అసలు ఈమె ఫ్రాడ్ చేసింది ఎవరిని, ఎలా అనేది షార్ట్ కట్గా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆశిష్ లత వచ్చేసి మహాత్మా గాంధీ గారికి ముని మనవరాలు. అది ఎలా అంటే, మహాత్మా గాంధీ గారి ఒక కుమారుడైన మణిలాల్ గారి కుమార్తె ఇలా గాంధీ కుమార్తె ఈ ఆశిష్ లత. ఈమె పైన కేసు ఏంటంటే, అది ఇప్పటిది కాదు, 2015 అనమాట. ఆమె బెయిల్ పైన ఉన్నారు. ఇప్పుడు ఆ కేసు పైన ఆమెకి తీర్పు వచ్చింది. 2015లో ఆర్ఎస్ మహారాజ్ అనే వ్యాపారి అనమాట, న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్గా పనిచేస్తున్న మహారాజ్ అనే అతన్ని ఈమె డబ్బులు అడిగి మోసం చేశారనమాట. ఎలాగంటే, దానికోసం ఈమె లతా రామ్ గోబింద్ ఉన్నారు కదా, ఈమె తను భారత్ నుంచి 3 కంటైనర్ల లెనిన్ని దిగుమతి చేసుకుంటున్నాను, వాటిని దక్షిణాఫ్రికాలోని ప్రైవేట్ హెల్త్ కేర్ గ్రూప్ కోసము నేను దాన్ని దిగుమతి చేసుకుంటున్నాను అని చెప్పేసి, దానికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం డబ్బులు కావాలి అని చెప్పి అతన్ని నమ్మించి, అతనికి కొన్ని పత్రాలు కూడా చూపించి, అవన్నీ కూడా ఒరిజినల్ పత్రాలు అని చెప్పేసి అతనికి చూపించి, అంటే ఆమె చూపించిన ఆ పత్రాల్లో ఏంటంటే, సైన్ చేసిన పర్చేస్ ఆర్డరు, ఇన్వాయిస్, నెట్ కేర్ డెలివరీ నోటు, అదేవిధంగా తనకు డబ్బులు ముట్టినట్లుగా చెప్తున్న బ్యాంకు నుంచి వచ్చిన ఆ నోటు, ఇవన్నీ కూడా చూపించిన దానివల్ల ఆయన నమ్మారు. దానికి తోడు ఈమె గాంధీ గారి మునిమనవరాలు కాబట్టి, ఇలా గాంధీ గారి కుమార్తె. ఆమెకి చాలా మంచి పేరుంది ఇలా గాంధీ గారికి. అది నమ్మి ఇతను ఆమెకి డబ్బులు ఇచ్చేయడు అనమాట. ఇక్కడ నుండి వచ్చే పిక్చర్స్ అన్నీ కూడా ఇలా గాంధీ గారివి. కానీ ఆ తరువాత ఈ పత్రాలన్నీ కూడా నకిలీవి అనేసి తేలింది. అదే కాకుండా భారత్ నుంచి ఎటువంటి వస్తువులు కూడా ఇక్కడికి ఇంపోర్ట్ అవ్వలేదు అనేసి కూడా తెలిసింది. ఆ తర్వాత అతను కేసు పెట్టారు. ఆ కేసు వచ్చేసి నేషనల్ ప్రాసిక్యూటర్ అథారిటీ బ్రిగేడియర్ హంగ్వానీ ములాల్జీ అనే అతను మాట్లాడుతూ, లతా రామ్ గోబింద్కు తాను అల్లిన కథను నిజమని నమ్మించడానికి నకిలీ పత్రాలు సృష్టించింది అనేసి వాళ్ళు నమ్మి, అదేవిధంగా ఎన్పిఏ ప్రతినిధి ఒక ఆమె నటాషా కారా అనే ఆమె, ఈ లతా నకిలీ ఇన్వాయిస్లు, ఈమెయిల్ అన్నీ ఉపయోగించి ఈ మహారాజ్ని మోసం చేసింది అనేసి దాన్ని వాళ్ళు ట్రస్ట్ చేసి, ఆ తర్వాత దీంతో కోర్టులో ఆమెను దోషిగా తేల్చారు. ఆ తర్వాత లతా వచ్చి మళ్ళీ అప్పీల్కి వెళ్లకుండా కూడా ఆమెకు చేశారనమాట. కాకపోతే ఈమె 2015లో ఆమెకు 50,000 ర్యాండ్ల పూచీకత్తుతో అంకిల్ బెయిల్ అయితే లభించింది. 2015లో ఈమె పార్టిసిపేటివ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని నడిపేవాళ్ళు. అంటే తాను సామాజిక కార్యకర్త, రాజకీయ, పర్యావరణ పరిరక్షకురాలు, ఇలాంటి సో కాల్డ్ చాలా ఉంటాయి కదా, వాటికన్నిటికీ నేను ప్రతినిధిని అని చెప్పుకుంటూ ఈమె అతన్ని మోసం చేశారనమాట. మరోవైపు ఈ లతా రామ్ గోబింద్ తల్లి ఇలా గాంధీకి భారతదేశం, దక్షిణాఫ్రికా నుంచి అనేక జాతీయ పురస్కారాలు లభించాయి. శాంతి కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా అవార్డులు వచ్చాయి. ఇలాంటి గొప్ప తల్లి కడుపున పుట్టిన ఈ ఆశిష్ లతా రామ్ గోబింద్కి గాంధీ ముని మనవరాలుకి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇదండి ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తరువాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం దయచేసి వీలైనంత ఎక్కువ మందికి మీ సోషల్ మీడియాలో, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడైనా కూడా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. మన దేశంలో జరిగిన చరిత్రని వీలైనంత ఎక్కువ మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.